నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అంకిరావుపల్లి సమీపంలోని ఎంజీకేఎల్ఐ కాల్వ దగ్గర రాత్రి దారి దోపిడీ దొంగలు కారుపై అటాక్ చేసి రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. రోడ్డుపై రాళ్లు అడ్డుగా పెట్టి అటాక్ చేయబోయారని బాధితులు రమేష్ చెప్పారు. పెంట్లవెల్లి గోల్డ్ వ్యాపారులు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై రాళ్లను చూసి బాధితులు కారుని సైడ్ చేస్తుండగా కొంతమంది దుండగులు వారిపైకి అటాక్ చేసేందుకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు స్పీడ్ పెంచి తప్పించుకున్నట్లు తెలిపారు బాధితులు. నేరుగా కొల్లాపూర్ పిఎస్ కు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. కారు దబాయించినప్పుడు దుండగుల్లో ఒకరికి తగలడంతో రక్తపు మరకలు రోడ్డుపై పడ్డాయి. వాటిని పోలీసులు పరిశీలించారు. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నుంచి వ్యాపార నిమిత్తం మేము వస్తుంటే రాత్రి 10:30 ఆ టైంలో ఇక్కడ ఈ కాలువ వెంబడి రాళ్ళు పెట్టేసి మేమేవో ఎవరో ఆపుతున్నారు అన్నట్టు దగ్గరికి వస్తే కొద్దిగా రాళ్ళు అవి ఉండే తలకు వాళ్ళు మాస్కులతో ఉన్నారు. మాకు భయం వేసేసి మేము కారును ఆపకుండా దబాయించాలంటే మా రాధన్న ఉండే ఆయన ఉండి స్పీడ్గా వెహికల్ రావడంతో ఒక అతను ఆ బిక్స్ అది సిమెంట్ బిక్స్ కానీ దాడి చేసిండు కారు మీద. అలాగే దబాయించుకొని మేము ముందుకెళ్ళిపోయి కొల్లాపూర్ పిఎస్లో మేము కారు పెట్టేసి మేము అక్కడ కంప్లీట్ చేస్తాం. డబ్బులు అయితే ఏం లేదు, వ్యాపారం చేసుకొని రిటర్న్ వస్తాం. డబ్బులు అయితే ఏం లేదు, పాత కక్ష అనేటివి ఏం లేదు. మరి అది అనుకోకుండా జరిగిందా లేకుంటే ఎవరైనా మమ్మల్ని ఫాలో చేస్తే మాత్రం తెలియదు. అది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు చేస్తారు.